చెయ్యి చూసి మనుషులకు జాతకం చెప్పుడు అయిపోయింది. దోషాలు తొలగించే పూజలు చేసుడు ఓడిచింది. సినిమా యాక్టర్ల క్రేజ్ ఎంత ఉంటది, ఏ సినిమా ఫెయిల్ అయిపోతుంది, ఎవల సంసారం కూలిపోతుంది, విడాకుల ఎవరు విడిపోతారు, సంతాన యోగం ఉంటదా ఉండదా అని చెప్పుడు జరిగింది. ఆఖరికి పొలిటికల్ పార్టీలు ఎవ్వి గెలుస్తాయి ఎవ్వి ఓడిపోతాయి అని చెప్పుడు కథమైంది. అవన్నీ చెప్పి ఫుల్ మార్కులతో సక్సెస్ అయినట్టు ఇక ఇప్పుడు ఉద్యమాల మీద పడ్డాడు అయ్యో వేణుస్వామి అనే మోతెవారి చూడు రేమంటుండో. ఇందుగలడందు లేడనే సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నట్టు వేణుస్వామి చెప్పని జాతకం లేదు, చెయ్యని పూజలు లేవు పోరి. తాను చెప్పింది చెప్పినట్టు జరుగుతున్నట్టు, భవిష్యత్తు బరాబర్ తాను కనికే కనిపించినట్టు, తనకు 100% స్ట్రైక్ రేట్ ఉన్నట్టు ఎప్పటికీ ఏదో ముచ్చట ముంగటేసుకొని చెప్తూనే ఉంటాడు. ఇంతకి ఇప్పుడు ఏం చెప్పిండనంటే, ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. 100కి 100% ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. నేను ఈ వీడియో పెట్టే సమయానికి ఇంకా కన్ఫామ్ కాలేదు, కేంద్రం ఒప్పుకోలేదు. కానీ నేను చెప్తా ఉన్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం 100కి 100% ఉంది. 100% తక్కువ కాకుండా 100కు 100% తప్పకుండా వేణుస్వామి మాటకు తిరుగు లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారట. మరి సిజేపీ పార్టీలకు ఎటువంటి నష్టం జరగదా అని అంటే, సిజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఒక ముగ్గురు తర్వాత సమయంలో కాలంలో జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముగ్గురు ఖచ్చితంగా కటకటాల పాలవుతారట. మరి వాళ్ళెవలో కూడా చెప్తే మంచిగా ఉండరంటారా? అట్లా ఎప్పుడు వేణుస్వామి కుదరదు అంటున్నారు. ఆయన చెప్పే జాతకాల బలం తెలిసిన వాళ్ళు. అట్లనే సిజేపీ పార్టీతో ఎవరికి లాభము ఎవరికి నష్టం అని చెప్పుకుంటా. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పార్టీ వల్ల 100కి 90% డ్యామేజ్ జరగబోయేటువంటి పార్టీ బీజేపీ అని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాశి చక్రమైన లగ్న చక్రమైన ఏది తీసుకున్నా నరేంద్ర మోడీ గారి జాతకం వీరితోటి షష్టాష్టకాలైనాయి. అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క కాంబినేషన్ కూడా షష్టాష్టకాలైనాయి. షష్టాష్టకాలతోని బీజేపీ పార్టీకి కష్టకాలం వస్తుందట. కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ పార్టీకి బీపీ ఒక్కటే వెంచుడు కాదు, షుగరు, గుండెపోటు, నరాల వీక్నెస్ తెప్పించి ఆరోగ్యం ఆగమాగమైతే చేస్తారట. ఆ పార్టీ గుర్తు కమలం పువ్వును కకావికలం చేస్తుందట. తామర పువ్వు రెక్కలు ఉడగొట్టి అందం సందం లేకుండా చేస్తాయట కాగోజ్ పురుగులని. తెల్ల పేపర్ మీద బాక్సుల తీరుగా గీతలు కొట్టి రాహువు కేతువు అనుకుంటా ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పిండు. ఇక ఈ ముచ్చటిన బీజేపీ పార్టీలు ఉత్తగానే ఊకుంటారా? ఓ వేణుస్వామి చెప్పినట్టే జరుగుతాయి. పోయినసారి ఎన్నికల ఆంధ్రాలో జగన్ గెలుస్తారని చెప్పిండు. ఇప్పుడు అక్కడ సీఎం ఆయనేనాయే. తెలంగాణలో కేసీఆర్ 3వ సారి ముద్దుగా సీఎం అవుతారని బోటి మీద గీతలు గీసి చెప్పిండు. అది కూడా నిజమే ఆయే. రామ్ చరణ్ ఉపాసనలకు పిల్లలు పుట్టరని చెప్పిండు. వాళ్ళకు క్లీంకార పుట్టగనే పాయే, తర్వాత కవల పిల్లలు జన్మించగనే పాయే. ఏ వేణుస్వామి చెప్పిండంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నట్టు తొడపాశం పెట్టేట్టు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇంకొందరు అయితే ఏదో ఒకటి పబ్లిక్ లో నాంతున్న టాపిక్ పట్టుకొని దాని మీద జాతకం చెప్పినట్టు చేసి సొమ్ము చేసుకుంటున్నాను అంటున్నారు. ఇతగాడు చీకట్ల బాణాలు వేస్తా ఉంటాడు. ఒకవేళ అడ్డిమారి గుడ్డి దెబ్బలు తాకితే నేను చెప్పిందే జరిగిందని చెప్పుకుంటాడు. ఒకవేళ జరగకుంటే సపోర్ట్ చేయకుంటూ ఉంటాడు. అన్ని ఫేమస్ అయ్యే కథలు తప్ప సరుకు లేదు, సబ్జెక్టు లేదని కామెంట్లు పెడుతున్నారు. మరి వేణుస్వామి చెప్పినట్టు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా? చేస్తే ఎప్పుడు చేస్తాడు? ఒకవేళ చేస్తే సిజేపీ పార్టీకి తల వంచినట్టు అవుతుంది బీజేపీ పార్టీ అని అట్లనే కొనసాగిస్తారా? వేణుస్వామికి జాతకమన కలిసి వస్తుందా? ఇగో ఇవన్నీ ముంగట చూడాలిగా. మైకు మూతి కాడ పెడితే సర్కార్ పబ్లిక్ కు ఎసొంటి సాయం చేయాలి, ఏమేమి ఇయ్యాలి, ఎట్లా పని చేయాలని అడిగితే చాలా మంది ఏమంటారు, మాకు ఫ్రీగా ఏమి ఇవ్వకున్నా మంచిదే సార్, దేశంలో విద్య వైద్యం 2 ఫ్రీగా ఇస్తే చాలు సార్ అని మాట్లాడతారు. అట్లా మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పిల్లలను మాత్రము ప్రైవేట్ బడికి పంపుతుంటారు. 1000కు 1000 లక్షలకు లక్షలు ఫీజులు కట్టుకుంటా గొప్పలు చెప్పుకుంటారు. అంటే చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి అన్నట్టు ఉంటారు చాలా మంది. కానీ ఈసారి మాత్రం వేరే లెవెల్ ఉన్నాడు పోండ్రి. అగో ఇదెక్కడ ఇచ్చేంతరం కావచ్చు. బడి పిల్లలు కూర్చునే బల్లల మీద పెద్దోళ్ళు కూర్చొని పాఠాలు వింటున్నారు. ఆ నడిమిట్లున్న పెద్ద మనిషి కోటేసుకొని పెద్ద పెద్ద చదువులు చదివిన తీరుగానే ఉన్నాడు. అయినా బడిల పాఠాలు వింటున్నాడు. ఇదెక్కడ చిత్రం కావచ్చు అనిపిస్తుంది కాదు. కానీ ఈసారి ఆషామాషి ఆఫీసర్ కాదు, ఓ జిల్లా కలెక్టరు. అవును, ఆయన కొడుకుని సర్కారు బడిలో చేర్పించి ఇక ఆడ చదువు ఎట్లా సాగుతున్నదో స్వయంగా తెలుసుకునే తానికి స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్లో కూర్చున్నాడు. ఇక నేను ఇక్కడ కలెక్టర్ తీరుగా రాలేదు, ఓ విద్యార్థికి తండ్రికి వచ్చిన. నేను ఇప్పుడు ఆఫీసర్ని కాదు, మీ స్టూడెంట్కు తండ్రిని గంతే అని కొడుకు పక్కకు కూర్చున్నాడు. ఈ రోజుల కొడుకులు బిడ్డలను సర్కార్ బడిలో చదివించే ఆఫీసర్లు ఉన్నారా? అది కూడా ఓ జిల్లా కలెక్టర్ అయి ఉండి ఎన్ని లక్షలైనా ఫీజులు కట్టి పిల్లలను కార్పొరేట్ బళ్ళలో చదువులు చదివియొచ్చు. అసొంటిది ఓ జిల్లా కలెక్టర్ సర్కార్ బడిలో కొడుకుని చేర్పించిందా అని పరిచయం అయి ముచ్చటే కదా. కానీ మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్ మాత్రము ఆయన కొడుకు ధీరచరణ్ రెడ్డిని డివిఎం సర్కార్ బడిలో చేర్పించిండు. అంతకుముందు కూడా విజయవాడలో సర్కార్ బడి
బడిలనే చదివిండట ధీరశరణు. ఇగో ఇసొంటి ఆఫీసర్లు ఉండాలి. ఇంతసేపు బడిలు బాగుపడాలని స్పీచ్లు ఇచ్చుడు, ఎట్లా నడుస్తున్నాయని చెకింగ్లకు వచ్చుడు, ఒకరిద్దరు పంతులను సస్పెండ్ చేసుడో కాదు, కన్న పిల్లలను కూడా అదే బడిలో చేర్పియాలి. అప్పుడే సర్కార్ బడులు వాటికి అయ్యే బాగైతాయి. అప్పుడప్పుడు ఈ కలెక్టర్ సార్ తీరుగా బడికి పోయి పిల్లగాని చదువు చక్కదనంగా సాగుతున్నదా లేదా అనేది కూడా అరుచుకోవాలి. అట్లయితే బడి పంతులు కూడా పై దగ్గర పెట్టుకొని భయంగా పనిచేస్తారు. కామన్ పబ్లిక్ కూడా సర్కార్ బడులకే పంపే తందుకు కాయ చూపిస్తారు. చదువులు మంచిగా సాగుతాయి. అంతేగాని గొంగొట్ల భూ వేసుకొని తినుకుంటే ఎంటికలు వస్తున్నాయని ఏరేసినట్టు పిల్లలను ప్రైవేట్ బడిలకు తోలి సర్కార్ బడులలో మంచి చదువు చెప్పాలనంటే ఏం ఫాయిదా ఉంటది? అందుకే కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్కు సెల్యూట్ కొడుతున్నారు ఆంధ్ర పబ్లిక్. ఇటువంటి ఆఫీసర్లు జిల్లాకు 4 ఉంటే దేశం మొత్తం బాగుపడుతుందని మాట్లాడుకుంటారు. ఇక